నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సిరియాలో అసద్, బంగ్లాదేశ్లో హసీనా, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్, సౌత్ కొరియాలో యూన్ సుక్, బ్రెజిల్లో బోల్సోనారో, దక్షిణాఫ్రికాలో జాకబ్ జుమా. పేరేదైనా ప్లేస్ ఏదైనా అందరిది ఒక్కటే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారు, అధికారం కోల్పోయాక జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కొందరైతే సొంత దేశాలు విడిచి పారిపోయారు కూడా. తాజాగా సిరియా మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష విధించింది డమాస్కస్ కోర్టు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపిస్తూ పదవిలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డ అధినేతలకు ఆయా దేశాల న్యాయస్థానాలు కఠిన శిక్షలు ఖరారు చేస్తున్నాయి. అధికారం కోల్పోతే అన్నీ కోల్పోయినట్టేనా? గతంలో చేసిన తప్పులు వెంటాడడం తథ్యమా? అధికారం పోతే నేతల బతుకంతా అంధకారమేనా? సిరియా, బంగ్లా, పాక్ నేర్పుతున్న పాఠాలేంటి? పవర్ పోతే జైలే? దీనిపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు ఉరిశిక్ష విధిస్తూ డమాస్కస్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 ఏళ్ల పాటు సాగిన అంతర్యుద్ధంలో అక్రమ నిర్బంధం, హత్యలు, చిత్రహింసలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల వంటి అభియోగాల్లో అసద్ను కోర్టు దోషిగా తేల్చింది. మరణదండన కూడా విధించింది. ప్రస్తుతం బషర్ అల్ అసద్ రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం సిరియా అంతర్యుద్ధంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. 5,80,000 మంది చనిపోయినట్లు అంచనా. దక్షిణ దారా ప్రావిన్స్లో అణచివేతకు పాల్పడినందుకు అసద్ బంధువు అతేఫ్ నజీబ్కు కూడా మరణదండన విధించింది. ఇక బంగ్లాదేశ్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. 17 ఏళ్ల పాటు తిరుగులేని అధికార శక్తితో పాలించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా కోర్టు మరణశిక్ష విధించింది. 2024లో విద్యార్థులు చేపట్టిన నిరసనల వేళ మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు షేక్ హసీనాపై అభియోగాలు మోపారు. ఇక అవినీతి, బంధుప్రీతి కేసులో అనేక దేశాల్లో నేతలు జైలు పాలయ్యారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. తోషాఖానా అవినీతి కేసు, దేశ అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. సౌత్ కొరియాలో మాజీ ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్కు 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బ్రెజిల్లో మాజీ ప్రెసిడెంట్ బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. దక్షిణాఫ్రికాలో మాజీ ప్రెసిడెంట్ జాకబ్ జుమాకు 15 నెలల జైలు శిక్షను ఖరారు చేసింది కోర్టు. పేరేదైనా ప్లేస్ ఏదైనా ఒక్కటే పరిస్థితి. అధికారం పేరుతో విర్రవీగితే శిక్ష తప్పదంటున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే రోజా. సత్యం గారు, సిరియా నుంచి బంగ్లాదేశ్ దాకా, బ్రెజిల్ నుంచి కొరియా దాకా ఏ దేశం చూసినా కూడా అధికారం పోగానే పాలకులంతా జైలు పాలవుతూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్టులో అంటే ఇది రాజ్యాంగాల విజయంగా చూడాలి అంటారా, లేదనంటే కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి శక్తుల రాజకీయ కక్షతో ఈ రకంగా వేధింపులు, శిక్షలు, ఉరి శిక్షల వరకు వెళ్తున్నాయా? ఏం జరుగుతోంది? రెండు మిక్స్ అయినాయి. అధికారంలో తిరుగులేని అధికారం చెలాయించినప్పుడు మనం రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూస్తున్నాం మన దేశంలో, లేదా ప్రధానమంత్రులను చూస్తున్నాం. మన దేశం కన్నా ఇంకా ఇతర దేశాల్లో అధ్వానం ఉంది. ఒక 15 ఏళ్ళు అధికారం లభిస్తే ఆ నియంతృత్వ పోకడలు మొదలవుతున్నాయి. ఆ నియంతృత్వ పోకడలతోటి సహజంగానే దీర్ఘకాలం కొనసాగితే వాళ్ళు అనుకున్న పనులలో ఎంతో కొంత శాతం చేయలేరు కాబట్టి ప్రజల నుంచి అసంతృప్తి వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. ఈ వాయిస్ని, ప్రతిపక్ష వాయిస్ని అణచివేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు కోరికలు కలుగుతాయి. ప్రజల కోరికలు తీసే బదులు, ప్రజల ఆశలు తీర్చే బదులు, ప్రజల పరిస్థితులను మెరుగుపరిచే బదులు అణచివేత మొదలవుతుంది. విమర్శను తట్టుకునేటువంటి స్థితికి వస్తుంది. అవి నియంత్ర పోకడలలో భాగం. ఇలా మీరు చూసినటువంటి బంగ్లాదేశ్లో హసీనాలో ఆఖరి 5 ఏళ్ళు జరిగినటువంటిది అదే ఉంటాయి. తర్వాత డమాస్కస్ ఇవాళ సిరియాలో అసద్లో అవే అవుపడతాయి. చాలా చోట్ల ఇటువంటి మనకు అవుపడతా ఉంటాయి. సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే తర్వాత ప్రతిపక్షం లేకుండా చేస్తే ఇటువంటి తప్పులు చేసే అవకాశం ఉంది. కొన్ని చోట్లేమో ప్రతిపక్షాలను అణిచివేయటం, కొన్ని చోట్లేమో సహజంగానే ప్రతిపక్షాలు వీక్గా ఉంటే ఈ తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇవాళ ఇది ఒక కారణం. ఇక నేను మిక్స్ అన్న 2 కారణాలు. ఇంకో రెండో కారణం ఏమిటంటే కూలదోయటం. అంటే ఇప్పుడు అసద్ని ఎలక్షన్లో ఓడించాలి, కూలదోసిందే. అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులన్నిటికీ సిరియాలో అసద్ ప్రభుత్వానికి రష్యా సపోర్ట్ తోటి పరిపాలించింది. అసద్ రష్యా సపోర్ట్ తోటి పరిపాలించాడు. అనేక ఉగ్రవాద గ్రూపుల్ని
అమెరికా సపోర్ట్ చేసి ముఖ్యంగా అల్ ఖైదా నాయకుడే ఇప్పుడు సిరియాని వెళ్తా ఉన్నాడు. అటువంటి అల్ ఖైదాని ప్రోత్సహించింది, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను ప్రోత్సహించి అమెరికా అన్ని రకాల సైనిక సహాయం చేసి అసద్ను పారిపోయేటట్టుగా తిరుగుబాటుకు ప్రోత్సహించింది. అట్లాగా పాకిస్తాన్లో ఎన్నికైనటువంటి ఇమ్రాన్ ఖాన్ గూలదోసి ఇప్పుడున్నటువంటి ఊచకర్ర ప్రభుత్వాన్ని నిలబెట్టింది. ఇది కూడా అమెరికా చేసిన పనే. కాబట్టి కొన్ని చోట్లనేమో తిరుగుబాటును ప్రోత్సహించి ప్రభుత్వాన్ని తొలగించి పరిపాలన చేస్తున్నారు. కొన్ని చోట్లనే ప్రభువులే నియంతలుగా మారి ప్రజల సపోర్ట్ కోల్పోయినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అడిగినటువంటి దాంట్లో 2 క్వశ్చన్లు మిళితమై ఉన్నాయి. ఒకటి నియంతలుగా మారటం, సుదీర్ఘ పాలించి నియంతలుగా మారటం, రెండోది ఆ పాపులర్ గవర్నమెంట్లని ఎగదోసి కూలదేయటం. ఇట్లా 2 రకాలుగా ఇప్పుడు మిక్స్ అయి ఉన్నాయి మనం అనుకున్నటువంటి దేశాల్లో. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇక మూడో విషయం, అసలు విషయానికి వస్తే ఏమిటంటే, ఇవాళ విచారణ పేరు మీద నిజంగా పౌర ప్రభుత్వాలుండి, జ్యుడిషియరీకి అటానమస్ ఉండి, జ్యుడిషియరీ స్వతంత్రంగా పనిచేస్తే ఎటువంటి తీర్పులు వస్తాయో ఒక అంశం, ఒక ఎత్తు. అట్లా కాకుండా కోర్టులు కూడా సైనిక ప్రభుత్వాలు, ఉగ్రవాద ప్రభుత్వాలు పరిధిలో ఉండి పనిచేస్తే ఒత్తిడి వచ్చేటటువంటి జడ్జిమెంట్లు వేరు. కాబట్టి ఈ 2 రకాలుగా మనం వేరువేరుగా చూడాలి. ఈ వేరువేరుగా చూసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఇవాళ మన దేశంలో వచ్చే తీర్పులు, ఓడిపోయిన ప్రభుత్వాలు, ఓడిపోయిన నాయకుల మీద వచ్చే తీర్పులు ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి తీర్పుల విధంగా అధ్వాన్నంగా ఉండవు. ఎందుకంటే అంతో కొంత జ్యుడిషియరీ మీద ఒత్తిడి ఉన్నా మన దేశంలో అటానమస్ కాపాడబడుతుంది, ఆ స్వతంత్ర కాపాడబడుతుంది, జడ్జిమెంట్ల మీద కూడా అలాగే కొనసాగుతుంది. కొంత ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలంగా ఒత్తిడికి లోనైనా ఆ స్వతంత్రం నిలబెట్టుకునే జడ్జిమెంట్లు ఇస్తాయి. కానీ ఇప్పుడు మనం చర్చిస్తున్నటువంటి దేశాల్లో, ఉదాహరణకి ఇవాళ డమాస్కస్లో విచారణ జరిపారంటున్నారు. అది పూర్తిగా ఉగ్రవాదులకు తిరుగుబాటు ప్రభుత్వాలు నడుస్తున్నటువంటి కోర్టులు. పాకిస్తాన్లో సైనిక నియంత్రణలో ఉన్నటువంటి ప్రభుత్వం, పేరుకు ప్రభుత్వం అధ్యక్షుడి ప్రధాని ఉంటారు కానీ మొత్తం మున్నిరిదే పెడతారు. ఆ విధమైనటువంటి ప్రభుత్వాలు, ఇటువంటి ప్రభుత్వాల్లో జ్యుడిషియరీ పనిచేస్తే న్యాయంగా పనిచేస్తుందా, స్వతంత్రంగా పనిచేస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి దీన్ని ఈ జడ్జిమెంట్లు కూడా వాటికి నిజమైనటువంటి స్వతంత్రత ఇచ్చే జడ్జిమెంట్లు అయితే మనం సమర్థించాల్సిందే. అట్లా కాదు ఒత్తిడిలో లేదా ఇది ఇవ్వాల్సిందే జడ్జిమెంట్ అనేటువంటి పద్ధతిలో ఒక మానిటరింగ్ సిస్టంలో జ్యుడిషియరీ పనిచేస్తే మాత్రం ఇవి నిజమా కాదనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయమే ఉంది. సో పర్టికులర్గా సిరియాని కనుక చూస్తే సార్, 14 ఏళ్ల యుద్ధం, దాదాపుగా 5 లక్షల పైగా అక్కడ మరణాలు. సో ఇవన్నీ చూస్తే అసద్కు దీనివల్ల మరణశిక్ష ఖరారైపోయింది. అంటే ఇప్పుడు మరి ఆయనేమో పుతిన్ రక్షణలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, పుతిన్ సంరక్షణలో ఆయన ఉన్నారు. మరి ఆయన్ని అంటే ఈ తీర్పులు ఇవన్నీ కూడా కాగితాలకే పరిమితం అవుతున్నాయట. ఆయన్ని అంటే వెనక్కి తీసుకొచ్చి శిక్ష అమలు చేసేటువంటి అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయి? అస్సలు లేవు. రష్యా ప్రభుత్వం స్ట్రాంగ్ ఉన్నంత కాలం ఇలాగనే ఉంటారు. కాబట్టి సుదీర్ఘ కాలం ప్రవాస జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి రష్యా మీద ఒత్తిడి తెచ్చి అప్పగించాల్సిందని ఏదో యుద్ధ స్థాయిలో వస్తే అది వేరే విషయం. కానీ అట్లా కాకుండా కేవలం తీర్పు ఇచ్చింది కాబట్టి రష్యా అప్పగించేటువంటి అవకాశం లేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కూలదేసి వచ్చినటువంటి ప్రభుత్వం, ఆక్రమించి వచ్చినటువంటి ప్రభుత్వం. అటువంటి తీర్పులకు విలువిచ్చి రష్యా అప్పగిస్తుందని నేను అనుకోను. తర్వాత సిరియాలో అసలు సోషల్ ఆర్డర్ లేదు, ఎకనామిక్ ఆర్డర్ లేదు. సుదీర్ఘ కాలంగా గత 14 ఏళ్లుగా అసదు 5,80,000 మంది ప్రాణాలు కోల్పోయింది నిజమే, కానీ అసదు తీసిన ప్రాణాలే కాదు, ప్రభుత్వం మీద ఉగ్రవాదులు 5-6 ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసినటువంటి అమెరికా ప్రోత్సహించడంతో తిరుగుబాటులో ఇటు తిరుగుబాటు దళాలు చంపేసినటువంటి ప్రజలు ఉన్నారు, అటు ప్రభుత్వం అణుచేసి చంపేసినటువంటి ప్రభుత్వం చంపేసినటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి 2 వైపులా ఒక ప్రభుత్వమే చంపినటువంటి ప్రజలు గారు వాళ్ళు, ఇటు నుంచి ఉగ్రవాదులు చంపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఒకటి, ప్రపంచవ్యాప్తంగా మనం సాధారణంగా ఇస్లాం దేశాల్లో 2 తెగలు ఉంటాయి, షియా సున్నీలు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుంటాం జనరల్గా, సాధారణ విభజన. కానీ సిరియా విషయానికి వస్తే మనకు ఆశ్చర్యం అయింది. సున్నీలనే 2-3 తెగలు స్థానిక తెగలు ఉంటాయి, షియాల్లో స్థానికంగా 7-8 తెగలు ఉంటాయి. వీటన్నిటికీ నేషనల్ నెట్వర్క్ లేకుండా ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క తెగ స్ట్రాంగ్గా ఉంది. అంటే ఒక జిల్లాలో ఇప్పుడు మనం
మన రాష్ట్రం తీసుకుంటే ఒక జిల్లాలో ఒక తెగ, ఇంకో జిల్లాలో ఇంకో తెగ ఉన్నట్లుగా అక్కడ సిరియా మొత్తం కూడా మన రాష్ట్ర జనాభా కన్నా తక్కువే, 2.5 కోట్లు, 26 మిలియన్స్. అవును. కాబట్టి 2.5 కోట్ల జనాభాలో చిన్న దేశంలో మన జిల్లా స్థాయిలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తెగ స్ట్రాంగ్గా ఉన్నది. కాబట్టి ఇవాళ అసాదును గోలదోసిన తర్వాత ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి బషారా కూడా సిరియా మొత్తం మీద ఒక గ్రిప్ రాలేదు ఇప్పటి వరకు కూడా. 24 డిసెంబర్లో అసాదును గోలదోశారు, ఆయన బారిపోయి వచ్చాడు. 25 అయిపోయింది, 26 సగం వచ్చింది. ఈ సంవత్సరన్నర కాలంలో వివిధ తెగల మీద కానీ వివిధ ప్రాంతాల మీద కానీ పూర్తి గ్రిప్ రాలేదు. దాంతో ఇవాళ తెగల తిరుగుబాటు నడుస్తుంది. కొన్ని తెగలకు ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఉదాహరణకు ఇవాళ అక్కడ దరిదాపు 70% సున్నీలు ఉంటారు, మిగతా వాళ్ళు తక్కువ ఉంటారు. ఓవరాల్గా ముస్లిమ్స్ పాపులేషన్ 90 నుంచి 93% పాపులేషన్ ఉంది. ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ. కానీ స్థానికంగా బ్రాడ్గా సున్నీలు షియాలను విభజించే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ డ్యూస్ అని ఒక తెగ ఉంది. ఈ డ్యూస్ తెగ మొత్తం ఇస్లాం జనాభాలో 3% ఉంటుంది అక్కడ. ఇవాళ అసాదును గోలదోసిన తర్వాత ఇజ్రాయిల్ ఇప్పుడున్న ప్రభుత్వం పరిస్థితుల్లో దాడులు చేస్తుంది. ఎందుకు దాడులు చేస్తున్నావా నువ్వు నెతాన్యా అంటే, మా డ్యూస్ ఉన్నారు వాళ్ళ కోసం దాడులు చెప్తున్నాని, ఏదో తాడు చెట్టు ఎందుకు ఎక్కినామంటే పచ్చిగడ్డి కోసం అన్నట్టు చెప్తున్నాడు. అసలు వాళ్ళు ఉన్నదే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది, అందులో 5 లక్షల మంది ఈ సిరియాలు ఉంటారు. అటువంటిది ఆ తెగ అయినటువంటి డ్యూస్ వల్లే ఇజ్రాయెల్ 1,00,00,000 ఉంటారు. ఇజ్రాయెల్కి ఏం పని? కానీ ఇజ్రాయెల్ డ్రూస్ కోసం మేము దాడులు చేస్తామని చెప్తుంది. నెతాన్యాకు ఎప్పుడు యుద్ధం కావాలి, ఎందుకంటే ఆ ఇజ్రాయెల్లో గట్టి ప్రతిపక్షం ఉంది. అసలు యుద్ధాలు లేకపోతే నెతాన్యా అధికారంలో ఉండడు. ఆ స్థితి ఉంది. కోర్టు విచారణలు జరుగుతున్నాయి, శిక్షలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి అదేది జరగకుండా హమాస్ దాడుల పేరు మీద ఇవాళ గాజాలో 2 ఏళ్ల నుంచి ఊచకోతలకు వస్తుండు. అది ముగుస్తుంది అనగానే ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించిండు. ఇప్పుడు అది ఆగింది అనగానే లెబనాన్ మీద పెంచిండు. అది ఆగింది అనగానే ఇప్పుడు సిరియాలో కూడా మేము డ్రూస్ కోసం దాడులు చేస్తామని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా ఇజ్రాయిల్ ప్రజల్ని స్వతంత్రంగా ఆలోచించనివ్వకుండా, ప్రశాంతంగా ఆలోచించనివ్వకుండా వాళ్ళని ఒక యుద్ధం మోడ్లో పెడతా ఉన్నాడు, పెట్టి అధికారం చెలాయిస్తా ఉన్నాడు. ఇప్పుడు డ్రూస్ అనేటువంటి వాళ్ళు 3% మంది ఉన్నారు టోటల్ ఇస్లాంలో, ఏది సిరియాలో. కానీ వాళ్ళ పేరు మీద వాళ్ళ సిరియా మీద దాడులు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇది సిరియా పరిస్థితి. తర్వాత అసద్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ అల్కావైట్స్ అని ఒక తెగ ఉంది. ఇది షియా తెగే. వాళ్ళు బాగా అక్కడ ఉన్న దేశ జనాభాలో 13% ఉంటారు. వాళ్ళు అసద్ ఉన్నప్పుడు అధికారం చెలాయించడం, అసద్ తరఫున 4 ఫ్రంట్లు ఉండి పోటాన్ని చేశారు. ఇప్పుడు వాళ్ళని కొత్తగా వచ్చినటువంటి ఉగ్రవాద ప్రభుత్వం వాళ్ళని ఊసకోతలకు వస్తుంది. మొన్న ఈ మధ్య కాలంలో అయితే, ఈ 6 నెలల్లో అయితే టౌన్లల్లో కోసి బజార్లో పడేస్తే ఆ శవాలను కూడా తీసుకొనివ్వట్లే వాళ్ళని. ఆ స్థాయిలో ఊచకొత్తగా వస్తున్నారు. ఏది అసద్ టైంలో అధికారిక తెగగా చలాయించినటువంటి వాళ్ళని ఊచకొత్తలకు వస్తారు. కాబట్టి ఇవాళ సిరియాలో అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కొనసాగుతూ ఉంది. సార్, మీరు ఇందాక అసద్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వెనక్కి పంపించేటువంటి అవకాశం లేదు, రష్యా ప్రభుత్వం గట్టిగా ఉన్నంత వరకు అని చెప్పారు కదా. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు సిరియా నూతన ప్రభుత్వం, ఈ బషర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వీళ్ళు ఈ అసద్ని అప్పచెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే కొత్త పాలనతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నటువంటి రష్యా ఏమన్నా ఈ తన సైనిక స్థావరాల రక్షణ కోసము అసద్ను పావుగా వాడి అప్పగించేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు బషారా ప్రభుత్వం అల్-ఖైదీ నేత, అతను ఎన్నికల్లో గెలిచినవాడు కాదు. అమెరికా ప్రోత్సహించినటువంటి, ప్రపంచవ్యాప్తంగా అల్-ఖైదాని ప్రోత్సహించిందే అమెరికా. ముస్లింల చీలిక తీసుకురావడానికి ఇటువంటి ఉగ్రవాదుల గ్రూపులను ప్రోత్సహించింది, దాంట్లో దీన్ని కూడా ప్రోత్సహించింది. ఈయన తిరుగుబాటుతో వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు బషారా ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం ఏనాటికి ఇవాళ రష్యా ప్రభుత్వానికి మిత్రుడిగా మారేటువంటి అవకాశం లేదు. దరిదాపు 14 ఏళ్ల పాటు అసద్ ప్రభుత్వాన్ని గోలదోయటానికి ప్రోత్సహించినటువంటి ఉగ్రవాద గ్రూపు నాయకుడు. కాబట్టి అమెరికన్ కాదని రష్యాకు మిత్రుడు మారే అవకాశం లేదు. అందువల్ల ఇవాళ అసద్ను అప్పగిస్తాడు అనేటువంటి ఆశలు నాకైతే లేవు. ఓకే
ఇక బంగ్లాదేశ్ విషయానికి వద్దాం సార్. అంటే 15 ఏళ్ల పాటు తిరుగులేని పాలనను అందించినటువంటి షేక్ హసీనా విద్యార్థుల తిరుగుబాటుతో కొద్ది గంటల్లోనే, జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే దేశం విడిచి పారిపోయారు. అంటే ఒక నియంతృత్వ పోకడలు కావచ్చు, ప్రజాగ్రహం ముందు కావచ్చు, ఎంతటి దేశాధినేతలైనా, ఎంతటి చక్రం తిప్పినటువంటి అధినేతలైనా సరే ఈ రకంగా తలవంచక తప్పదు అనేటువంటిది బంగ్లాదేశ్ పరిణామాలు ఒక హెచ్చరికగా చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే గ్రూప్ సైకాలజీ వేరు, అంటే మాబ్ సైకాలజీ వేరు, ప్రశాంతంగా ఆలోచించడం వేరు. ఇప్పుడు హసీనా ఏం చేసిందంటే అసలు వాస్తవానికి వచ్చిన తిరుగుబాటు స్వాతంత్ర సమర యోధులకు పిల్లలకు రిజర్వేషన్స్ అని చెప్పేసి మళ్ళీ కేటాయించింది. ఎప్పుడో 71లో స్వాతంత్రం కోసం పోట్లాడారు. ఇప్పుడు 56 ఏళ్ళు అయిపోయింది. అంటే దరిదాపు రెండవ తరం. మనం సాధారణంగా తరాలు లెక్కేసేటప్పుడు 100 ఏళ్లకు 3 తరాలని లెక్కేస్తాం. 33 ఏళ్లకు ఒక తరం అని 100 ఏళ్లలో 3 తరాలని లెక్కేస్తాం. ఇప్పుడు రెండవ తరం కూడా ముగిసే దగ్గరకు వస్తుంది. 71లో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు 71 నుంచి 2000 వరకు, 2005 వరకు ఈ తరం చేసిన త్యాగాల పిల్లలకు అంటే పర్వాలేదు. మళ్ళీ రెండవ తరానికి కూడా రిజర్వేషన్స్ అనే వరకల్లా సహజంగానే అసలు ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడైనా ప్రియారిటీ ఇస్తే దాని మీద వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే రిలేటివ్ స్కేర్సిటీ ఉంది, అది ఎంప్లాయ్మెంట్. కాబట్టి సహజంగానే ప్రతి దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. ప్రతి దేశంలో చదువుకున్న నిరుద్యోగ సమస్య ఇంకెక్కువ. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి సెన్సెస్ ప్రకారం మన దేశంలో నేను ఒక డేటా చూస్తే చదువురాని వాళ్ళ నిరుద్యోగిత 10% ఉందట. అంటే చదువురాని చేసేటువంటి వాళ్ళు పనులు ఏ పనైనా చేసుకుంటారు. ఈ పని దొరకకపోతే ఆ పని, ఆ పని దొరకకపోతే ఇంకో పని. అట్లా ఏ పనైనా చేసేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకు 10% నిరుద్యోగిత ఉంది. చదువుకున్న వాళ్ళ నిరుద్యోగిత 30% ఉంది మన దేశంలో. నేను నిన్న డేటా చూశా. కాబట్టి ఇప్పుడు ప్రతి దేశంలో ఇదే ఫినామినా. చదువుకున్న వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆర్గనైజ్డ్ జాబ్ కోరుకుంటారు, ఇండస్ట్రియల్ సెక్టర్ కోరుకుంటారు, సర్వీస్ సెక్టర్ జాబులు కోరుకుంటారు. ఏయో కొంత ఇవ్వగలుగుతారు, కానీ రిలేటివ్ స్కేర్సిటీ ఉంటుంది కదా, వాళ్ళంతా అఫెండ్ అయి ఉంటారు ఏ దేశంలోనైనా. ఇటువంటి అవకాశం రాగానే తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది, అసంతృప్తిని వెళ్ళగక్కే అవకాశం ఉంది. ఇక తర్వాత దాన్ని రెచ్చగొట్టే రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే స్థితి స్ట్రాంగ్గా ఉంటే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే హసీనా పారిపోయి రావాల్సి వచ్చింది. మరి బలమైనటువంటి పార్టీ, దరిదాపు 55 ఏళ్లలో ఎక్కువ కాలం అధికారం చలాయించినటువంటి పార్టీ ఇట్లా ఒక అధినేత పారిపోయి రావటం అంటే అసంతృప్తి ముందల వాళ్ళ పార్టీ నిర్మాణం నిలబడలేకపోయింది. కాబట్టి అది ప్రతి దేశంలో ఇది ఒక ఫినామినా మనం చూస్తున్నాం. సోవియట్ యూనియన్ కూలిపోయినాడు కూడా అదే పరిస్థితి కదా. రెడ్ ఆర్మీ మాస్కోలకు ఎంట్రీ అయితే మాస్కో ప్రజలు 1,00,000 మంది బయటకు వచ్చి తిరుగుబాటు చేశారు. వాళ్ళ ట్యాంకుల మీద ఎక్కి డ్రైవర్ల చేతుల నుంచి ఓడబీక్కున్నారు. గోర్బచేవ్ ఏం చెప్పిండంటే అంతర్యుద్ధం వస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఎవరు బయటకు రావద్దని చెప్పాడు. ఆ తర్వాత మన ఫ్రంట్ లైన్ పత్రిక ఇంటర్వ్యూ చేస్తే 1,00,000 మందిని మేము తరిగి కొట్టే వాళ్ళమండి, గోర్బచేవ్ అంతర్యుద్ధం వస్తుంది, మీరు బయటకు రావద్దంటే మేము ఊరుకున్నాం అని చెప్పేసి అన్నారు. దాంతో అసలు ఆడ కమ్యూనిజం కూలిపోయింది, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. కాబట్టి ఏదైనా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంతర్గతంగా ఎదుర్కొనేటువంటి శక్తి సైన్యానికే సరిపోదు, ప్రజల సపోర్ట్ కూడా అవసరం. ప్రజల సపోర్ట్ చేయకపోతే ఆర్మీ న్యూట్రల్గా ఉంటుంది, ఊడిపోద్ది. సో ఇప్పుడు ఈ హసీనా విషయంలో భారత్ ఎలాంటి వ్యూహాత్మక సందిగ్ధాన్ని ఎదుర్కొంటుందంటారు? సహజంగానే హసీనాకు ఆశ్రయం ఇవ్వటంతో ఏ దేశమైనా, ఇప్పుడు మనం అసద్కు వాడు మసూద్కు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తే మనం పాకిస్తాన్ తోటి ఆ విషయంలో ఇంటర్నేషనల్ కూడా కొట్లాడుతున్నాం, మసూద్ను మాకు అప్పగించాలని. అట్లనే దలైలామా చైనా నుంచి ఇక్కడ వస్తే ఆ దలైలామాను అప్పగించాలని చైనా కొట్లాడుతుంది. అదొక మన రెండు రిలేషన్స్లో అదొక డిస్టర్బింగ్ ఫ్యాక్టర్. అట్లే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా హసీనాను మాకు అప్పగించాలనే డిమాండ్ బంగ్లాదేశ్లో ఉంది. హసీనాకు ఆశ్రయం ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం భారత వ్యతిరేకతని ఒక కీలక అంశంగా పరిగణించి అంతర్జాతీయ సంబంధాలు నెరుపుతా ఉంది. అదవరకే కాస్త ఆర్థికంగా చైనా వైపు మొగ్గునటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు రాజకీయంగా కూడా మొగ్గే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే ఈ హసీనా ఫ్యాక్టర్ అనేది బంగ్లాదేశ్ మనకున్నటువంటి రిలేషన్స్లో ఒక స్ట్రెయిన్ ఫ్యాక్టరే. ఇది గమనించినటువంటి హసీనా కూడా ఆవిడ పెద్ద తరం అయిపోయింది, సుమారు అరౌండ్ 80 years వచ్చినట్టుంది. కాబట్టి సహజంగానే
శేష త్యాగం ఏదైనా బంగ్లాదేశ్ కోసం త్యాగం చేస్తానట్టుగా ఈ మధ్య మాట్లాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను బంగ్లాదేశే వెళ్తాని అంటుంది. తను పోతే, బంగ్లాదేశ్ పోతే తన పార్టీ మళ్ళీ రీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత విద్యార్థులు ఉన్నట్టు కోపతాపాలు కనుక వెనక పట్టుబట్టి ఉంటే అట్లా ఉండే అవకాశం ఉంది. బంగ్లాదేశ్కు ఒక లక్షణం ఉంది. బంగ్లాదేశ్లో 91% మంది ముస్లింలు, 8% మంది హిందువులు, 1% బౌద్ధులు, ఇతరులు ఉన్నారు. 91% ముస్లింలు ఉన్నా వాళ్ళు రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్గా డిక్లేర్ చేసుకోరు. అది మన భారత ప్రభావమే 71లో విముక్తి అయినప్పుడు. ఆ విధంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఇప్పుడు ఫెనటిజం ఎక్కువైంది. బంగ్లాదేశ్లో ముస్లిం ఫెనటిజం ఎక్కువైంది. ఫెనటిజం ఎక్కువ కావడంతో ఇదివరకు ఉన్నటువంటి సెక్యులర్ క్యారెక్టర్ రోజు రోజు కోల్పోతుంది బంగ్లాదేశ్. దాంతో ఇవాళ ఈ ఫెనటిస్టులు, ఇంటర్నేషనల్ లీగ్ ఉన్న ఫెనటిస్టులు ఉన్నారు. తర్వాత అమెరికా ప్రోత్సాహం ఉండే అవకాశం ఉంది. అప్పటికే ఒక సిఐఏ ఏజెంట్ పర్యటించిపోయాడని చెప్పేసి హసీనా మన దేశానికి వచ్చినటువంటి 3 నెలలకే వార్తలు వచ్చినాయి. తర్వాత ఎన్నడూ సంబంధాలు లేనటువంటి పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ 2 దేశాల మధ్య వాణిజ్య సంబంధం నెలకొల్పుకోవాలని చర్చలు జరిగినాయి. సహజంగానే బంగ్లాదేశ్ని ఇటు పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. ఇదే వైఖరితో ఉంటే అటు అమెరికా కూడా సైలెంట్గా బ్యాకింగ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హసీనా ఫ్యాక్టర్ అనేది మన 2 దేశాల మధ్య రిలేషన్స్ స్ట్రెయిన్ కావడానికి అవకాశం ఉంది. ఫెనటిస్టుల చేతిలోకి పోతుంది, రోజు రోజుకు ఫండమెంటలిస్టుల చేతిలోకి పోతుంది. మూడోది ఇంటర్నేషనల్ బ్యాకింగ్ కూడా దొరుకుతుంది. ఒక పాకిస్తాన్ విషయానికి వస్తే సార్, పాకిస్తాన్లో ఏ ప్రధాని కూడా పూర్తి కాలం ఉండలేదు. అంటే పదవి దిగితే జైలుకి వెళ్ళడం ఖాయంగానే ఉంది అక్కడ పరిస్థితి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్పై కూడా విధించినటువంటి ఈ 17 ఏళ్ల జైలు శిక్ష ఏదైతే ఉందో ఇది ఎంతవరకు చట్టబద్ధమైందంటారు? లేదు అని అంటే మిలిటరీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఆడుతున్నటువంటి పాత నాటకం అంటారా? ఇది పాత నాటకమే. ఎందుకంటే పాపులర్ గవర్నమెంట్, ప్రజలు ఓటేశారు, ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా వ్యతిరేక స్టేట్మెంట్లు ఇచ్చాడు. అమెరికా వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వడంతో అమెరికా వ్యతిరేక వైఖరి ప్రాథమికంగా ఉంది ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్లో. ఇమ్రాన్ ఖాన్ని డిస్లాట్ చేయాలి. డిస్లాట్ చేయాలంటే ముందు అతనికి మెజార్టీ లేకుండా చేయాలి. పార్లమెంట్ సభ్యులు 30 మందిని 32 మందిని అమెరికా సప్లై తోటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొనేసింది. ఎప్పుడైతే పార్లమెంట్లో మెజార్టీ కోల్పోయిందో ఆ పేరు మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి విచారణ తతంగం పూర్తి చేసి జైలు జీవితం చేశారు. అది పాకిస్తాన్లో గతంలో మనకున్నటువంటి హిస్టరీ ఏమిటి అంటే దిగిపోయిన ప్రతి నేతకు ఏదో ఒక శిక్ష, ఆఖరికి ఉరిశిక్షలు కూడా అమలు చెప్పినటువంటి మనం చూశాం కదా. కాబట్టి తర్వాత రెండోది, ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ సైన్యాన్ని కాదని పాలించే పరిస్థితి లేదు. ఇండిఫరెంట్ యాటిట్యూడ్, అక్కడ సైన్యానికి ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఉండదు. అంటే అందరి ఏడల సమాన వైఖరి కలిగి ఉంటాం, లేదా ఆ పరిణామాల ఏడల ఇండిఫరెంట్గా ఉంటాం. అటువంటిది పాకిస్తాన్ సైన్యానికి అలవాట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాంగా, ట్రంప్ ఎవరిని పిలుచుకొని మాట్లాడుతుండో, ముర్నీనే పిలుచుకొని మాట్లాడుతుండో సైన్యాధ్యక్షుడిని. కాబట్టి వాళ్ళ డామినెన్స్ కొనసాగేందుకు ఇంటర్నేషనల్ సపోర్ట్ కూడా ఉంది. సో నియంతృత్వ దేశాల సంగతి పక్కన పెడితే సార్, ఇటు సౌత్ కొరియాలో కావచ్చు, బ్రెజిల్లో కావచ్చు, అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి నాయకులే కదా. అక్కడ కూడా ఈ సౌత్ కొరియాలోనేమో యూన్ సుక్ యోల్కి 30 ఏళ్ళు, బ్రెజిల్లో బోల్సోనారో 27 ఏళ్ళు. వీళ్ళకు కూడా ఇంత మేర శిక్ష పడింది అని అంటే ప్రజాస్వామ్యంలో శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి అని వీళ్ళ ఉదంతాలు నిరూపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు. ఇవాళ కొరియాలో కానీ జపాన్లో కానీ తీవ్రమైనటువంటి అవినీతి ఉంది. మామూలు అవినీతి కాదు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళు అసలు మన దేశంలో అవినీతి అనే మాట్లాడడానికి 100 రెట్లు ఎక్కువ అవినీతి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వాలు. దాంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు కానీ అధ్యక్షులు కానీ డిస్లాడ్జ్ అవుతున్నారు. అది జపాన్లో కానీ సౌత్ కొరియాలో కానీ కరప్షన్ ఛార్జెస్ మెయిన్ ఛార్జెస్ ఉన్నాయి. వాళ్ళకు పడే శిక్షలకు వాటి పేదమేనే. అట్లాగే బ్రెజిల్లో కూడా అదే పరిస్థితి. బ్రెజిల్లో కూడా అణచివేతలతోటి నియంత్రణ పోకడలు ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. డెమోక్రటిక్ అనే ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏదైనా ఇంటర్నేషనల్ సపోర్టు అంతో కొంత ఉండొచ్చు, కానీ ఇప్పుడున్న బ్రెజిల్ ప్రభుత్వం ప్రోగ్రెసివ్ గవర్నమెంట్. కాబట్టి గత అధ్యక్షునికి ఇప్పుడు పడినటువంటి శిక్ష 22-25 ఏళ్ళు అనేది అక్కడ ఉన్నటువంటి కోర్టులు స్వతంత్రంగా విధించినటువంటివే. అట్లాగే కొరియాలో జపాన్లో కూడా స్వతంత్రంగా విధించినట్టే. ఈ కోర్టుల విషయాల్లో
జోక్యం లేదు, డెమోక్రటిక్ కంట్రీస్గా కొనసాగుతున్నాయి సుదీర్ఘ కాలంగా. బ్రెజిల్ అయితే అమెరికన్ మేడ్ గవర్నమెంట్స్ని వ్యతిరేకంగా ఓటు చేసి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, ప్రత్యక్షంగా అమెరికా సపోర్ట్ చేస్తూ అమెరికా మానిటరింగ్ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా ఓడించారు లాటిన్ అమెరికాలో. ఆ ప్రజలు దరిదాపు వరల్డ్ బ్యాంక్ సంస్కరణ అమలు జరిపితే ఆ వచ్చేటువంటి బాధలు భరించలేక అమెరికన్ సపోర్టెడ్ గవర్నమెంట్ని ఓడించారు, ఎన్నికల ద్వారానే ఓడించారు. కాబట్టి బ్రెజిల్లో కూడా అటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని బ్రెజిల్లో కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియాని కానీ ఇప్పుడు మనం చర్చించిన దేశాలతో పోల్చడానికి వీల్లేదు. ఎస్ సార్, గతంలో చూస్తే దేశాధినేతలకు ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ ఉండేది. ఇప్పుడు చూస్తే కోర్టులు అసలు దేశాధినేతలనే డైరెక్ట్గా తీసుకొచ్చి బోన్లో నిల్చోబెడుతున్నటువంటి పరిస్థితి. అంటే గ్లోబల్ లీడర్షిప్లో అకౌంటబిలిటీ పెరిగిందని అనుకోవచ్చా సార్? అకౌంటబిలిటీ పెరగటం కాదు, కరప్షన్ పెరిగింది. ఇది కరప్షన్ గ్లోబలైజేషన్ అయింది. ఈ పరిస్థితులు అంటే ప్రతి వాళ్ళు ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఉన్నప్పుడు గొడవబెట్టుకోవటం అనేది నడుస్తూ ఉంది. ఇది మనకు ఆఖరికి అమెరికాలో కూడా అప్పుడప్పుడు అవుపడుతుంటాయి. ట్రంప్ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో తన కంపెనీ షేర్లు పెరిగేందుకు కొన్ని ఆ మధ్య చర్యలు తీసుకుంటే పెద్ద విమర్శ వచ్చింది. ఎందుకంటే దేశాధినేతలందరూ బిజినెస్ మెన్లో ఎన్నికవుతున్నారు. ప్రతి చోట్ల ఎన్నికల డబ్బు పాత్ర వహిస్తుంది. కొన్ని చోట్ల ఆ డబ్బును కూడా విడిస్తున్నారు. ఈ మధ్య అమెరికాలో మిచిగాన్ రాష్ట్రంలో ఈ డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎలక్షన్ జరిగినాయి. అంటే ముందు పోటీ చేసేదానికన్నా ప్రైమరీ లెవెల్లో ఎలక్షన్. అక్కడ ముస్లిం ఎన్నికయ్యండి ఆ పార్టీ అభ్యర్థిగా. అంటే రేపు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు ఆ రాష్ట్రంలో. కాగో ఆ విధంగా అక్కడ డబ్బు ఇతను పిలిపిస్తే ఇతనికి $1 మిలియన్ కూడా రాలే. అతనికి దరిదాపు 10-15 మిలియన్ ఖర్చు పెట్టాడు, అయినా ఓడిపోయాడు. ఖర్చు పెట్టిన ఒకే పార్టీలో ఇద్దరు పోటీ చేశారు ప్రైమరీ ఎలక్షన్లో. అట్లా డబ్బును తోసేసి అట్లాగే మనం అది చూస్తాం కదా న్యూయార్క్లో కూడా. న్యూయార్క్ మేయర్గా మమదాని పోటీ చేస్తే వీడు కమ్యూనిస్టు పూచి మన దేశంలోకి రావడానికి వీల్లేదని ట్రంప్ వాళ్ళ సొంత పార్టీ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిని పక్కకు నెట్టేసి శత్రువైనటువంటి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేశాడు, మమదాని రావడానికి వీల్లేదని. కానీ రెండు పార్టీలు ఏకమైనా మమదాని ఓడించాడు. అంటే మధ్యతరగతి పేద ప్రజలు యూత్ ఆ స్థాయిలో తిరుగుబాటు చేసి ఓడిస్తున్నారు. అందుకని ఎక్కడైనా ఇవాళ ఈ దేశాధ్యక్షులు శిక్షించబడుతున్నారంటే ఖచ్చితంగా చేసినటువంటి అవినీతికి అకౌంటబిలిటీ, చేసిన పరిపాలనకి అకౌంటబిలిటీ వహించాల్సి వస్తుంది. వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే బాధ్యత వహించాల్సి వస్తుందో వాళ్ళు శిక్షలకు గురి కావాల్సి వస్తుంది. ఎస్ సార్. సో ఫైనల్గా ఈ నియంతృత్వ పాలన కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, అవినీతి, అసమ్మతి అణచివేత, కోర్టులు, జైళ్లు, శిక్షలు, ఇవన్నీ కూడా కొత్తగా రాబోతున్నటువంటి ప్రపంచ దేశాధినేతలకు ఏం సందేశం ఇస్తున్నాయి సార్? ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవనే సందేశాలు ఇస్తున్నాయి. ఏ దేశాల్లో నియంత్రిత ప్రభుత్వ దేశాలను అయితేనే వాళ్ళు ఊరే తీస్తారు కూలదేశి వచ్చినటువంటి ప్రభుత్వాలు. ఆ పరిస్థితికి మనం చూస్తూనే ఉన్నాం వివిధ చోట్ల. బంగ్లాదేశ్లో ఉరి శిక్ష అన్నారు హసీనాకు, ఇమ్రాన్కు 17 ఏళ్ళ శిక్ష అన్నారు, అసద్కి ఇప్పుడు నిన్న ఉరి శిక్ష అన్నారు, మరణ శిక్ష అన్నారు. ఇట్లా ప్రతి చోట అదే పరిస్థితి. అట్లాగే ఇరాక్, లిబియాలో కూడా చంపింది అమెరికా అయినా ఆ దేశ కోర్టులతో తూతు మంత్రం అనిపించి, సైనిక కోర్టు తూతు మంత్రం అనిపించి ఉరి తీసినటువంటి పరిస్థితి. ఒకటి ఎక్కడైనా అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే డెమోక్రటిక్ గవర్నమెంట్లో కూడా ఫిక్స్ చేస్తున్నారు ఆ పార్టీని, ఆ పార్టీ భవిష్యత్తు ఉండటానికి వీల్లేదని చెప్పేసి లీడ్ చేసిన లీడర్ని అకౌంటబిలిటీ చేసి కోర్టుకు తీసుకొస్తున్నారు. కొన్ని దేశాల్లో జ్యుడిషియరీ అటానమస్గా ఉంటే అప్పుడు ఒక న్యాయమైన తీర్పులు వస్తున్నాయి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.